వయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. టీవీకే విజయంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కీ రోల్ పోషించారు. ఎలా అంటారా, విజయ్ క్యాంపెయిన్ లో ఏ అయితే పాటలు దుమ్మిరేపాయో అవి తమన్ కంపోజ్ చేసినటువంటి పాటలే. విజిల్ బ్యాక్ డ్రాప్ మీద 3 పాటలు కంపోజ్ చేశాడు తమన్. ఇక తమన్ బాణీలకు స్వయంగా అక్కడ వాయిస్ ఇచ్చింది విజయే. క్యాంపెయిన్ ర్యాలీలు, మాస్ మీటింగ్స్లో ఫ్యాన్స్ రచ్చ చేశారు ఆ పాటలకు. పల్లెటూరు పట్టణాలకి కూడా ఈ బాణీలు రీచ్ అయ్యాయంటే ఎంత హద్దుకునే విధంగా ఈ పాటలు ఇచ్చారనేది కూడా తమిళ బ్యాక్ డ్రాప్కి సెట్ అయ్యే విధంగా, తమిళ ప్రజలకు కనెక్ట్ అయ్యే విధంగా కూడా కంపోజ్ చేసిన విధానం కానీ ఇవన్నీ కూడా జనాలకి బాగా రీచ్ అయ్యేలా చేశాయి. ఇక యువకులు, మహిళలను టార్గెట్ చేస్తూ ఈ పాటలు కంపోజ్ చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా కూడా రాజకీయాలలో మనం ప్రత్యేకంగా కూడా చెప్పనవసరం లేదు. ఈ పాటలకంటూ, సాహిత్యానికంటూ కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. జనాలు ఆ పాటల్ని క్యాంపెయిన్లో వాడుకున్నప్పుడు జనాలు వాటికి కనెక్ట్ అవటం కానీ, ఆ పాటలు ఎక్కువ వాళ్ళకి రీచ్ అయినప్పుడు ఆ పార్టీని గుర్తుంచుకోవటంలో కానీ ఈ మ్యూజిక్ అనేది కీ రోల్ పోషిస్తుంది. అయితే విజయ్ తన సినిమాలో ఉన్నటువంటి సాంగ్స్తో జనాలతో విజిల్స్ చేపిస్తాడు. ఇక ఈసారి తన పార్టీకి కంపోజ్ చేసినటువంటి పాటల్లో విజిల్ గట్టిగానే మోగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఫిల్మ్ అనలిస్ట్ రవీందర్ని అడిగి తెలుసుకుందాం. రవీందర్, ఎస్ఎస్ తమన్ కంపోజ్ చేసినటువంటి సాంగ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా రీచ్ అయ్యాయి అని చూడొచ్చా? అంటే విజయంలో మనం కొంత క్రెడిట్ ఇక్కడ ఇవ్వచ్చా తమన్కి? మనం ఇప్పుడు ట్రెండ్స్ కనుక గమనిస్తే తమన్ కంపోజ్ చేసిన ఎలక్షన్ సాంగ్ ఏదైతే ఉందో అది బాగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా విజయ్ పొలిటికల్ క్యాంపెయిన్స్ కి బయటకు వెళ్ళినప్పుడు, అతని పార్టీ క్యాండిడేట్స్ ప్రచారం చేస్తున్నప్పుడు వాళ్ళు పెట్టుకున్న డీజేలో ఈ సాంగ్ ప్లే చేయడం అనేది బాగా ప్లస్ అయ్యింది. ఆయన ప్రముఖ గీత రచయిత వివేక్ రాసిన లిరిక్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా పేరు తీసుకొచ్చాయి. ఉంగ విజయ్ నా వరేన్ అనే లైన్తో ఏదైతే పాట రాశారో అది చాలా పాపులారిటీ తీసుకొచ్చింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తమన్ సినిమాలకు ఎక్కువగా సంగీతం అందించింది అనిరుద్ధ్ రవిచందర్. కానీ తమన్ విజయ్ కాంబినేషన్ లో ఒకే ఒక సినిమా వచ్చింది, అది వారిసు. మనకు తెలుగులో వారసుడుగా డబ్బింగ్ చేశారు. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో అనిరుద్ధ్ కాకుండా తమన్ ని విజయ్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే తమన్ కు మాస్ జనాల మీద ఉన్న ఒక పట్టు ఏదైతే ఉందో అది తమన్ ఆకట్టుకుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే జననాయకుడు ఒరిజినల్ వర్షన్ ఏదైతే భగవంత్ కేసరి ఉందో దానికి సంగీతం సమకూర్చింది తమనే. భగవంత్ కేసరి విజయ్ చూసినప్పుడు ఆ డైరెక్షన్ కావచ్చు, స్టోరీ కావచ్చు, దాని పట్ల చాలా ఇంప్రెస్ అయ్యారు. దాంతో పాటుగా తమన్ ఇచ్చిన మ్యూజిక్ ఆ సినిమా కంటెంట్ బాగా ఎలివేట్ చేసిందని గుర్తించి ఆయన అప్పటి నుంచే తమన్ కు ప్రాధాన్యత ఇవ్వాలనేది నిర్ణయించుకున్నారు. అది వరుస నుంచే వీళ్ళ మధ్య ఒక బాండింగ్ అనేది ఉన్నప్పటికీ కూడా ఆ భగవంత్ కేసరిని ఎప్పుడైతే జననాయకుడిగా రీమేక్ చేయాలనుకున్నారో అప్పటి నుంచే తమన్తో పాట చేయించుకోవాలి అనే ఒక బలమైన ఆలోచన విజయ్కు కలిగింది. దాని ఫలితంగానే మనం ఈరోజు ఈ పొలిటికల్ క్యాంపెయిన్ లో ఏవైతే సాంగ్స్ మనం చూస్తున్నామో అవి కొంతవరకు పాత్రనైతే పోషించాయి. ఎందుకంటే గంటల తరబడి జరిగే ఈ ఎలక్షన్ క్యాంపెయిన్స్ లో ఆడియన్స్, ఫ్యాన్స్ కావచ్చు, ఓటర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంచెం జోష్ రావాలి అంటే పాటల అవసరం చాలా ఉంది. విజయ్ నటించిన సినిమాల పాటలు అంత కిక్ ఇవ్వకపోవచ్చు. కాబట్టి రాజకీయంగా, సామాజికంగా కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో పార్టీ సిద్ధాంతాలను వాటికి ముడిపెడుతూ కంపోజ్ చేసిన సాంగ్ అయితే చాలా పేరు తీసుకొచ్చింది, హెల్ప్ కూడా అయిందని మనం చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా మనం చూస్తే పాటలు అనేవి కొంతమంది అంటే కొన్ని వర్గాల ఆడియన్స్ని టార్గెట్ చేయటం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ పాటల ద్వారా ఎవరిని టార్గెట్ చేశారనుకోవచ్చు రవీంద్ర? ప్రధానంగా మనం ఈ పాటల్లో ఉన్న సాహిత్యాన్ని మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ విమర్శించడము లేకపోతే దిగబట్టడం లాంటి విధానానికి వెళ్లకుండా టీవీకే పార్టీ ఏదైతే సిద్ధాంతం, మేనిఫెస్టో, విజయ్ ఐడియాలజీ ఏదైతే ఉందో వాటిని ప్రధానంగా హైలైట్ చేస్తూ వివేక్ అనే రైటరు ఈ సాంగ్ రాయడం అయితే జరిగింది. అక్కడ అధికార పార్టీని ప్రశ్నించడం కానీ లేకపోతే విమర్శించడం కానీ ఇవేమి చేయకుండా కేవలం విజయ్ వ్యక్తిత్వం, పార్టీ ఐడియాలజీ, తర్వాత వీళ్ళు చేయాలనుకుంటున్న
ఆ పన్నుల యొక్క సారాంశం వీటిని మాత్రమే హైలైట్ చేస్తూ చేయడం కూడా ఇక్కడ ఒక ప్లస్ అనే మనం చెప్పుకోవచ్చు Yes. పాట పరంగా. ఎప్పుడు కూడా రవీంద్ర మ్యూజిక్ అనేది ఒక ఎమోషన్ని కనెక్ట్ చేస్తుంది, ఒక ఎమోషన్ని మనిషిలో ఉన్నటువంటి ఎమోషన్ని బయటికి కూడా తీసుకొని రాగలుగుతుంది. ఇప్పుడు తమన్ ఈ విషయంలో అంటే టీవీకేకి కంపోజ్ చేసి వాటిలో సక్సెస్ అయ్యారని మనం చూడాలా? అంటే మనం తమన్కి మొత్తం భారీ క్రెడిట్ అనేది ఇవ్వలేం, కానీ ఒక కీ రోల్ అయితే పోషించిందని చెప్పొచ్చు. అంటే ఈ క్యాంపెయిన్ వరకు మనం కేవలం తమన్ పాట వల్లే ఫలితాలు ప్రభావితం చెందాయనేది తొందరపాటు స్టేట్మెంట్ ఇవ్వలేం, కానీ బట్ ఇక్కడ క్యాంపెయిన్స్ లో ఒక జోష్ అనేది, ఒక ఉత్సాహాన్ని తీసుకురావడానికి సంగీతం అనేది ఏ పార్టీకైనా, మనం గతంలో చూసుకుంటే ఆ వైఎస్ఆర్సీపీ గతంలో చేయించిన జగనన్న అనే ఒక పాట కావచ్చు, కావాలి జగన్ అనే పాట కావచ్చు, ఇవి చాలా ప్రాచుర్యం పొందాయి. అంతకుముందు తెలుగుదేశం పార్టీ కూడా ఆ ప్రముఖ గీత రచనలతో కంపోజ్ చేయించిన పాటలు కూడా జనంలోకి బాగా వెళ్ళాయి. ఇవన్నీ కూడా ఏంటంటే క్యాడర్ లో కానీ, తర్వాత ఫ్యాన్స్ లో కానీ, పోలింగ్ బూత్ దగ్గర కానీ ఒక రకమైన ఉత్సాహాన్ని అయితే తీసుకొస్తాయి. ఇక్కడ తమన్ ఏదైతే ఆ మాస్ పల్స్ అనేది పట్టుకున్నాడో, ఒక విజిల్ సింబల్, విజయ్ వ్యక్తిత్వం, తమిళనాడు ప్రజల ఆకాంక్షలు, ఈ మూడింటిని ముడిపెడుతూ ఒక హుషారైన గీతాన్ని అయితే ఆయన కంపోజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. రైట్ రవీంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక తమన్ ఏదైతే టీవీకే పార్టీ కోసం కంపోజ్ చేసినటువంటి పాటలు, దీనికి విజయ్ తన గొంతును అందించడం జరిగింది. ఈ పాటలు జనాల్లో ఉత్సాహం నింపటంలో కూడా సక్సెస్ అయ్యాయని మనం చూడొచ్చు. ఇదే కాదు, మనం రాజకీయాలలో చూసుకుంటే గత కొంతకాలంగా చాలా కాలం నుంచి కూడా పార్టీలకు ఒక పాట అనేది ఉంటుంది. ఎలక్షన్స్ టైంలో అదొక యాంతం లాగా మారుమోగుతుందని చెప్పొచ్చు. ఎలక్షన్స్ టైంలో ఆ పార్టీల పాటలు మారుమోగుతూ ఉన్నటువంటి దాని ద్వారా ఆ పార్టీలు జనాలు మెదడులోకి వెళ్తూ, అంటే ఇది ఒక పార్టీ ఉందని జనాలు గుర్తుంచుకునేలా చేయటంలో కానీ, ఇది సాహిత్యం అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. దీంట్లో వాళ్ళు ప్రజల పట్ల ఆలోచిస్తున్నటువంటి విధానం కానీ, లేకపోతే వాళ్ళు చేయాలనుకున్నవి కానీ, ఇవన్నీ కూడా ఆ పాటలో ఆ లిరిక్స్లో సమ్మేళనం చేస్తూ కూడా ఆ పాటలు అనేవి ఉంటే సాహిత్యం జనాలకి ఎక్కువగా రీచ్ అవుతుంది. కాబట్టి సాహిత్యం ఇది కూడా ఒక కీలకమైన భూమికే పోషిస్తూ ఉంటుంది. ఇక ఎస్ఎస్ తమన్ కంపోజ్ చేసినటువంటి పాటలు తాను ఏ ఉద్దేశంతోనైతే కంపోజ్ చేయించారో, అదేవిధంగా ఎస్ఎస్ తమన్ మీద ఒక నమ్మకం పెట్టుకొని విజయ్ ఆ పాటలను కంపోజ్ చేయించడం జరిగింది. వారసులు సినిమాలో వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేశారు. అంతకుముందులా విజయ్ అనేక మంది మ్యూజిక్ డైరెక్టర్స్తో పనిచేసిన, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్తో సుదీర్ఘకాలం పనిచేసినప్పటికీ కూడా వారసులు సినిమాలో కానీ, అంటే తమన్కి ఉన్నటువంటి మాస్ ఫాలోయింగ్, మాస్ మ్యూజిక్ పట్ల ఉన్నటువంటి ఒక గ్రిప్ కానీ, వీటన్నిటిని గుర్తించినటువంటి విజయ్ తమన్ని ఇందుకు ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక తమన్ తన పాత్రనైతే దీంట్లో అంటే తనకు అలాట్ చేసినటువంటి థింగ్స్ని కానీ వీటన్నిటిని కూడా క్యారీ చేయడంలో కానీ, జనాలకి ఏ ఉద్దేశంతోనైతే విజయ్ రీచ్ అవ్వాలనుకుంటున్నాడు ఆ పాటల ద్వారా, అదే ఉద్దేశాన్ని పలికించి ఆ పాటల్లో జనాలకి రీచ్ అవటంలో కానీ తమన్ అయితే సక్సెస్ అయ్యారు.